హలో అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకా ఇదైతే సండే వీడియో అండి. మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకి చూడటానికి అని చెప్పేసి. మీకు ముందు వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. నేను చాలాసార్లు ఆ ఊరి పేరు కూడా చెప్పాను. అక్కడ కూడా కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఛానల్లో చూసేయండి. ఇంకా ఈ ప్లేస్ ఎవరికైనా తెలిసినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్రతి సండే ఇక్కడ వంటలు అవి చేసుకుంటూ ఉంటారు. ఫేమస్ అనమాట. తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటుంది గుడి కూడాని. ఇక్కడ సింగరం తల్లి అనమాట. చెప్పేసాను నేనే, ఇంక మీకు అర్థమైపోతుంది. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇంకా మా ఆయన కొబ్బరి బండం అయితే ఇప్పించారనమాట. ఇంకా హెల్దీ కదా, వేరే కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే నాకు ఈ చలికాలంలో అసలు తాగబుద్ది కాదనమాట. అందుకని చెప్పేసి ఇంకా కొబ్బరి బండం అయితే తాగుతుంటే ఆయన వాళ్ళేమో మా పెద్ద పాప మా ఆయననేమో వెళ్ళి డ్రింక్ తాగేసి వచ్చారనమాట. ఇంకా తర్వాత పుచ్చకాయ కూడా కొన్నారు. ఇంకా పుచ్చకాయ కూడా తినేసి ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకైతే ఇంకా స్వీట్ కార్న్ అలాగే ఇంకా వేరుశనక్కాయలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మిగిలినవన్నీ పండగకి పప్పులు వండుకుంటాం కదా, ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇవి మాత్రమే ఇచ్చుకున్నాం అనమాట. బేకరీలో ఫుడ్ ఇంకేమి ఇచ్చుకోలేదు. మొత్తానికైతే అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామి కొండ ఉంటుందండి, ఎదురుకుంటా కనిపిస్తుంది కదా, అదే. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా మా అమ్మమ్మ అయితే పకోడీకి అయితే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అవన్నీ అయితే కట్ చేసి ఉంచుతుంది. ఇంకా మేము వెళ్ళాకైతే మా అక్క అయితే పకోడీ వేసిందనమాట. ఇంకా ఆ రోజంతా ఇంకా అక్కడ ఉండిపోయాం. ఆ మన్నాడైతే వచ్చాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా గడిచింది ఏంటని చెప్పి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానమాట. ఎవరు మిస్ కావద్దు. అందరూ కూడా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. చూసి వెళ్ళిపోకుండా కొద్దిగా లైక్ ఇచ్చి వెళ్ళండి. మరి పకోడీ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట, మెత్తగాని. తర్వాత అరటికాయ బజ్జీ కూడా వేసింది మా సాయికి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.